ఈ ఈ కిరణ్ కుమార్ ఎవరు కిరణ్ కుమార్ చెప్పండి చెప్పండి బాగుంది. నేను గ్రూప్ ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు మొత్తం యాస్పిరెంట్స్ స్టడీ హాల్స్లో నైట్ 11 వరకు చదువుతూ ఉన్నాం. ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే 1 month ఎగ్జామ్ ఉంది, గ్రూప్ ఎగ్జామ్ ఉంది. ఈ టైంలో 8 గంటలకు వచ్చేస్తే నైట్ 11 వరకు చదువుతున్నాను. సీగా వచ్చేసి 8 గంటలకు క్లోజ్ చేసేది అన్ని స్టడీ హాల్స్ ముందు చేశారు. 8 o'clock 7:50 క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రిపరేషన్ లాస్ట్ సార్ ఇంకో విషయం ఏమంటే కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. మార్నింగ్ నుంచి ½ an hour వరకు ఒక 8 hours డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి గ్రూప్ 2కి మళ్ళీ దీని ఫేస్బుక్లు వాట్సాప్ అవసరమైంది. డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన యాస్పిరెంట్స్ గత 1 వీక్గా మా స్టడీ హాల్స్ ఏం జరిగాయంటే నైట్ 11 వరకు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ రీసెంట్గా 1 వీక్ నుంచి 8కే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అది ఏ స్వార్థంతో చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ మాకుండేది 20 to 30 days మాత్రమే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేమంతా బయటికి వెళ్ళి చదువుకోవడము, లేదా రూముల్లోకి వెళ్ళి హాస్టల్లోకి వెళ్ళి చదవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము ఎస్పీ గారి దగ్గరికి రిక్వెషన్ కోసం వచ్చాము. మాకు స్టడీ హాల్స్ మినిమం 11 నుంచి 12 గంటల వరకన్నా ఓపెన్ చేస్తే తప్ప ఇలాంటి ఇప్పుడున్న కాంపిటీషన్లో మినిమం ఆ టైం అన్నా చదవకపోతే, మేము ఇవ్వకపోతే మాకందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము దాదాపు 500 మంది ఈ స్టడీ హాల్స్లో ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నాము. వీళ్ళంతా కాంపిటీషన్కి ఏమాత్రం అంటే ఇన్ని రోజులు చదివింది ఈ 30 daysలో కానీ రివిజన్ అనేది లేకపోతే ఖచ్చితంగా చాలా సఫర్ అయిపోతారు. దయచేసి మేము ఎస్పీ గారిని అదే రిక్వెస్ట్ చేశాము. ఎస్పీ గారు సానుకూలంగానే మాకు స్పందించారు. డిఎస్పీ గారికి వెస్ట్ డిఎస్పీ గారికి రాశారు. రేపు వెళ్ళేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఎస్పీ గారిని మళ్ళీ ఒక 1 second కోరుకున్నాము. థ్యాంక్ యూ సార్.